ఇప్పుడు వచ్చిన సరే. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. కీర్తనలు మొదటిగా ఒక వచనం చదువుకుందాం. 90వ కీర్తన 8వ వచనం. 90వ కీర్తన 8వ 90వ కీర్తన 8వ వచనం. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములో నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, ఆకాశమందున్న దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇంకనూ సజీవుల లెక్కలు ఉంచి మా నాసికారంధ్రములో మీ జీవవాయువును ఊది ఇంకనూ పెట్టి మమ్మల్ని పోషిస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటలు దేవ పలుకుచుండగా మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించమని, జ్ఞానమును, వివేచనను, శక్తిని, బలమును అనుగ్రహించమని, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయమని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడయందు నిందారహితులుగాను నిర్దోషులుగాను నీతిమంతులు కనబడే వరకు తండ్రి మీ వాక్యం చేత మా హృదయాలను తృప్తిపరచమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్య భాగంలో ఏంటంటే, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో ఏమున్నాయంట? కనబడుచున్నాయంట. అంటే మానవుడు చేసే ప్రతి పాపం, అది ఎవరైనా కానీ, అన్యుడైనా కానీ, ఒక విశ్వాస అయినా కానీ, ఆఖరికి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి బోధించే ఎవరైనా కానీ, వారి యొక్క పాపములన్నీ దేవుని యొక్క ముఖకాంతిలో కనపడుచున్నామంట. అంటే ప్రతి మానవుడు చేస్తున్నటువంటి ప్రతి రహస్యమైనటువంటి పాపము దేవుని ముఖకాంతిలో కనబడుచున్నామంట. కాబట్టి లేఖనం చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మనం చేస్తున్న ప్రతి తప్పు దేవుని ఎదుట ఉంచబడి ఉన్నది. ఆయన ముఖకాంతిలో మన పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఆయనే మరల సెలవిస్తున్నాడు, ఇదిగో నా వాక్యము చేత మీ హృదయాలలో ఉన్నటువంటి కల్మషాన్ని, దోషమును కడిగి వేసుకునుడి. ఈ మందిరానికి ఎందుకు వచ్చినామంటే, ఇప్పుడు మనము రహస్యముగా చేసినటువంటి ప్రతి తప్పును పాపమును కడిగి వేసుకోవాలంట. అందుకని యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, ఒకసారి ఆ వచనం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటవ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. ఒకవేళ వచ్చారే, కరెక్టే, కానీ మీరు ఊరగానే వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? ఇదిగో మనము చేసినటువంటి ప్రతి రహస్యమైనటువంటి కార్యములు ఉన్నాయి కదా, వాటన్నిటిని హృదయములోనే పెట్టుకొని ఇంటికి వెళ్తున్నామంట. దేవుని మందిరానికి వచ్చి ఆయన ముఖకాంతిలో ప్రతి పాపము కనబడుతుంటే మన పాపాన్ని కప్పిపెట్టుకొని మరలా ఇంటికి వెళ్తే అలా వెళ్ళకూడదంట దేవుని మందిరానికి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏమంటున్నాడు? 16వ వచనం చూడండి. ఇప్పుడు మిమ్మును కడుగుకొనుడి, మీ శుద్ధి చేసుకొనుడి. అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? మిమ్మును కడుక్కోవాలా. దేని చేత? వాక్యం చేత. దేని చేత? వాక్యం చేత. శుద్ధి చేసుకొనుడి. దేని చేత? వాక్యం చేత. ఇల్లును శుభ్రం చేస్తాం. ఎందుకు? దుమ్ము ధూళి ఉంది కాబట్టి అది బయటికి పోతేనే మనం ప్రశాంతంగా ఉండగలము అని ఏం చేస్తాం? కడుగుతాం. అలాగే దేవుడి హృదయంలో ఉండాలనుకున్నప్పుడు ఈ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని మొత్తము వాక్యం చేత పారేయాలి. అప్పుడు దేవుడు మన హృదయాలలో నివసింపగలుగుతాడు. ఇప్పుడు ఈరోజు కూడా దేవుని గురించినటువంటి అమూల్యమైనటువంటి సంగతులు నేర్చుకుందాం. ఇప్పుడు మనమందరము మానవులుగా జన్మించాం, అవునా కాదు? ఇప్పుడు మానవునిగా మనము ఆ శరీరాన్ని ధరించుకొని ఉన్నాం. మన నాసికారంధ్రములలో జీవవాయువు ఉంది.
ఈ జీవాత్మే మనల్ని జీవింపజేస్తుంది, కానీ ఈ శరీరం మాత్రం వట్టి నిష్ప్రయోజనమైనది, కేవలము నిష్ప్రయోజనమైనది. ఇప్పుడు ఈ మట్టి శరీరంలో ఉన్నటువంటి మనము పడుకుంటున్నాం, నిద్రలేస్తున్నాం. అటు తర్వాత మనకంటూ ఒక పని ఉంది. ఏ పని? ఈ శరీరం పోషింపబడాలన్నా, ఈ శరీరానికి అవసరమైనవి కావాలన్నా మనం ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తేనే ఏమైనా వస్తాయి. పని చేయకుండా ఏది రాదు. అసలు ఈ మెతుకు రాదు యాక్చువల్గా. అంటే పని చేస్తేనే మనకంటూ ఏదో తెచ్చుకొని ఇంట్లో జరుపుకుంటాం. అవును కదా? ఇది వాస్తవం. దేవుడు కూడా చెప్తాడు, మీరు ఊరకనే ఉండకూడదు, మీ స్వాస్థ్యములతో కష్టపడి పని చేయాలి. పని చేసి మీ కుటుంబాన్ని పోషించుకోవాలి. మీకు ఇవ్వబడినటువంటి బాధ్యతను కుటుంబంలో ఉన్నటువంటి నెరవేర్చాలి అని చెప్తున్నాడు. కాబట్టి మనము పని కలిగి ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు పొద్దున్నుంచి మనం యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాం? పనికి వెళ్ళి ఇక్కడ వచ్చినాం లేదా? పనికి వెళ్ళి ఎక్కడికి వచ్చాం? పని ఎందుకు చేస్తాం చెప్పండి? జీతం రావాలి, ఏదో కొంత వస్తే బాగుంటుందని అనుకోమా? పని చేస్తున్నాం. అది ఏ పని అనే కానివ్వండి. కూలి పని చేసినా కూడా జీతం వస్తుంది, కూలి వస్తుంది, తెచ్చుకుంటాం, జరుపుకుంటాం. తర్వాత మేస్త్రి పని చేసినా, అటు తర్వాత టీచర్ పని చేసినా, అటు తర్వాత బ్యాంక్ పని చేసినా, ఏ పని చేసినా కూడా ఎందుకో కొంత డబ్బులు వస్తాయి. వాటి ద్వారా మనము పోషింపబడుచున్నాం. అవునా కదా? మరి జీవితకాలం అంతా మీదే ఉంటుందా? ఉండదు యాక్చువల్గా. అంటే జీవితకాలం అంతా అయితే ఇదైతే ఉండదు యాక్చువల్గా. అంటే ఈ పని అన్నీ చేస్తాం, కరెక్టే, కాదనట్లేదు. బ్రతకడానికి అయితే చేస్తాం. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. మీరు భూమి మీద కొద్ది కాలము బ్రతకడానికి మాత్రమే పని చేయాలి, కానీ పని చేయడానికి మాత్రం బతకూడదు. పని చేయడానికే బతకూడదు యాక్చువల్గా. అంటే నేను భూమి మీద ఎందుకు పుట్టానంటే పని చేయడానికి బతుకుతున్నాను అని చెప్పకూడదు. ఇదిగో కొద్ది కాలం బతకడానికి వచ్చా, ఆ బతకడానికి కొంత పని చేస్తున్నానని చెప్పాలి. కానీ నేను పని చేయడానికే పుట్టాను, పని చేయడానికి బతుకుతున్నాను అంటే దుశుద్ధ తప్పది. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది అందరికీ. నేను పని చేయడానికి పుట్టలేదు, బతకడానికి పని చేస్తున్నాను అని చెప్పాలి ఎవరైనా కానీ. నేను చెప్పే అర్థమవుతుంది కదా? నేను బ్రతకడానికి కొద్ది పని చేస్తున్నాను, కొద్ది కాలం పని చేస్తున్నాను. మరి శాశ్వత కాలమైన పని ఉంది. గుర్తుంది ఎవరికన్నా? గుర్తుండాలి కూడా. ఇప్పుడు కొంత డబ్బు సంపాదించుకుంటాం, బ్రతకడానికి చేసుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నవారు యాక్చువల్గా. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నాం. క్రీస్తు సువార్త ప్రకటింపబడుచుండగా ఆయన వాక్యాన్ని విని, ఈయన నా కోసము, నా పాపముల కోసము మరణించి తిరిగి లేచాడు అని విశ్వసించి, ఆయన శిలువ మరణములో నాకు పాపక్షమాపణ కలుగుతుందని విశ్వసించి, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపము క్షమింపబడుతుందని, నేను పరలోకానికి చేర్చబడతానని అని విశ్వసించి ఆయన యందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. ఇలా నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి క్రీస్తునందు ఉండి ఉన్నాము. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అదే స్థితే కదా? అదేనా కదా? అదే ఈ స్థితిలో ఉన్నాం ఇప్పుడు. కానీ ఈ స్థితే మాత్రం కాదు. మీరు ఎంతసేపు ఉన్నా క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం, క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవిస్తాం అని విశ్వాసం ఉంచడం మాత్రమే కాదంట. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, పొద్దున్నే లేస్తాము, పొద్దునే ఏం చేస్తాం? మన దినచర్య చేసుకుంటాం, మన పని చేసుకుంటాం. ఇది కాదు ప్రాసెస్. ఏ ప్రాసెస్ చెప్తున్నారంటే ఒకసారి ఫిలిప్పీ పత్రిక 1:30 చూడండి. ఫిలిప్పీ పత్రిక 1:30 ఏముంటుందంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అంటే ఆయన పక్షమున మీరు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షాన్ని ఏం చేయాలని? మీరు శ్రమ పడాలి. ఏ శ్రమ పడాలి? ఎలాంటి శ్రమ పడాలి అని ఆలోచిస్తే, దేంట్లో శ్రమ పడాలి అని ఆలోచిస్తే, ఈ పౌలు గారే తన భక్తుడైనటువంటి తన కుమారుడైనటువంటి తిమోతికి ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖలో స్పష్టంగా చెప్తాడు, ఈ తండ్రి కుమారుడు ఉన్నటువంటి అనుబంధములో ఆయన గొప్ప గొప్ప సంగతులు చెప్తాడు యాక్చువల్గా. అంటే ఇదిగో లోకులైతే తమ పనులు చేసుకుంటున్నారు యాక్చువల్గా. అంటే బతకడానికి కొద్ది కాలం పని చేస్తున్నారు, కానీ వాళ్ళు దాంట్లోనే మునిగిపోయారు యాక్చువల్గా. అంటే
దాంట్లోనే ఇదే మాకు ఇదే ఇంక శాశ్వతం ఉంటుందని వారు ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు అలా ఉండదు తిమోతి. నువ్వు ఎలా ఉంటావంటే ఒకసారి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము. ఏం చేయమంటున్నాడు? శ్రమ పడాలంట. దేంట్లో శ్రమ పడాలి? ఎందుకు శ్రమ పడాలి అంటే ఇక్కడ చూడండి, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఓ తిమోతి, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంలో నువ్వు శ్రమ పడాలి, ఆయన పని చేయాలి. ఎలాంటి పని అంటే అది మామూలు పని కాదు. యాక్చువల్గా అంటే లోకస్తులేమో తమ దినచర్యలో తమ పనులలో మునిగిపోయారు. కానీ నీకంటూ అనుగ్రహింపబడిన పరిచర్యలో ఎలాంటి బాధ్యత ఉందంటే నీవు సువార్తికుని పని చేయాలి. సువార్తికుని పని చేయడం వలన నీవు నీ పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చిన వాడవుతావు. అంటే లోకస్తులలో ఉన్నటువంటి పనులు వారు జరుపుకుంటున్నారు. కానీ విశ్వాసులైన వారందరూ కూడా ఏ పని ఉండాలంటే సువార్తికుని పని ఉండాలి. ఏ పని? సువార్తికుని పని. ఇప్పుడు ఏదో మీకు మంచి జరిగింది. ఇప్పుడు ఏది? క్రీస్తునందు విశ్వాసం వచ్చి రక్షింపబడ్డారు. ఒకవేళ మీరు చనిపోతే నిత్య జీవానికి వెళతారు అనే విశ్వాసమే ఉండాలి. నేను వెళ్ళను అనుకుంటే మనం ఏం చేయాలి? మేము విశ్వాసం ఉంచిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళతాను, ఆయన వలన నేను ప్రతిఫలం పొందుతాను అని విశ్వాసం కలిగి జీవించాలి. ఇప్పుడు విశ్వాసించినటువంటి ఈ విశ్వాసులు ఇలానే ఉండకూడదు. వీరకంటూ ఒక బాధ్యత అప్పగింపబడింది. ఇంత గొప్ప రక్షణ యాక్చువల్గా అంటే లోకంలో ఎవరికీ లేని ధన్యత ఏంటంటే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, చనిపోయిన తర్వాత ఒక మంచి నిరీక్షణ ఉంది, నేను దేవుని వలన ప్రతిఫలం పొందుతారని మీకంటూ ఒక మంచి ఆలోచన కలిగి జీవిస్తున్నారా? అది చాలా గొప్ప ధన్యత. అలాంటి విషయంలో ఇంత మంచి ధన్యతకరమైనటువంటి విషయాన్ని మీకు మీరే ఉంచుకోకూడదు, మీకు మీరే లోపల పెట్టుకోకూడదు. ఇలాంటి రక్షణ సువార్తను ప్రకటింపబడవలసిన వారమై ఉన్నాం. యాక్చువల్గా అంటే ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఏదో మంచి లాభం వస్తుంది, అక్కడికి వెళ్ళాను, లాభం వస్తుంది అంటే నేను ఒక్కడే బాగుపడాలి అంటే ఏమైనా బాగుంటుందే? ఇదిగో వీరు కూడా వెళ్ళండి, అక్కడ వెళితే మంచి లాభాలు వస్తున్నాయి అని చెప్పరా? ఏదైనా కానీ, ఒక ప్రోడక్ట్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం పొందుతున్న మేలును ఇతరులకు ఏం చేస్తాం? షేర్ చేస్తున్నాం. యాక్చువల్గా అంటే షేర్ చేస్తున్నామా లేదా? అంతెందుకు, ఒక అనారోగ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది, రోగం వస్తుంది, అందరిని ఏం చేస్తాం చెప్పండి? అలర్ట్ చేస్తున్నాం, ఈ రోగం వస్తుంది, జాగ్రత్త అంటున్నామా లేదా? అలాగే సువార్త అనేది మేలు చేస్తుంది అనేకులకు. ఏ మేలు చేస్తుంది? వారు నశించి నిత్య నరకానికి వెళ్ళకుండా సువార్త అనేది వారిని రక్షిస్తుంది. మరి ఈ పనిలో, ఈ సువార్తికుని పనిలో మనం శ్రమ పడుచున్నామా? శ్రమ పడాలి, శ్రమ పడమంటున్నాడు. యాక్చువల్గా అంటే దేవుని భక్తులందరూ కూడా శ్రమ పడుతూనే అనేకులను లేవనెత్తారు. యాక్చువల్గా అంటే పౌలు అనేక శ్రమలు అనుభవించాడు. యాక్చువల్గా అంటే అనేక శ్రమలు అనుభవించడం మాత్రమే కాకుండా ఆ శ్రమలలో అనేక కుమారులు కన్నాడు. తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, ఒనేసిము, వీళ్ళందరూ ఎవరు? కుమారులు. కడుపును పుట్టిన వాళ్ళు కాదు, ఆత్మ కుమారులు, ఆత్మ సంబంధమైనటువంటి కుమారులు కన్నాడంటే. యాక్చువల్గా అంటే సువార్తికుని పని వలన ఏం జరుగుతుందంటే ఆత్మలు రక్షింపబడతాయి. శ్రమ పడాలి. దేని విషయంలో శ్రమ పడాలంటే సువార్త పని విషయమే శ్రమ పడాలి. మనకంటూ సువార్త పని తప్పకుండా ఉండాలి, దాన్ని చేయాలి. మనందరి బాధ్యత యాక్చువల్గా అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఏమంటే సువార్త పక్షమున శ్రమ పడాలి. సువార్త అనేది చెప్పాలి, ఇతరులకు చెప్పాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు ప్రకటిస్తేనే కానీ తెలియదు. యాక్చువల్గా అంటే క్రీస్తును ప్రకటిస్తేనే కానీ తెలిసేది ఎవరికైనా కానీ. ఇది ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, దీన్ని వాడితే చాలా మేలు ఉన్నాయి, మనం షేర్ చేస్తేనే మనకు తెలిసేది. షేర్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? యాక్చువల్గా అంటే ఏది తెలియదు. అంటే మనం సువార్త ప్రకటిస్తేనే క్రీస్తు అనేటువంటి గొప్ప రక్షకుడు అనేకులకు ప్రకటింపబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన అనేకులు నిత్య జీవానికి చేరుకుంటారు. అర్థమవుతుందని చెప్పేది? అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. ఇప్పుడు మనమేమో ఇక్కడేమో పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీరు సువార్తికుని పని చేయాలి, శ్రమ పడాలి అంటే మనం ఏం చేస్తున్నాం? దినము నెల అయితే ఈ నెల మొత్తంలో కూడా మన పని చేసుకుంటున్నా కానీ దేవుని పని ఏదైనా చేస్తున్నామా? దేవుని పని, దేవుని సువార్త పని
వాక్య సంబంధమైనటువంటి పనిలో పాలిభాగస్తులు అవుతున్నామా? శ్రమ పడుతున్నామా? ఆ పని చేయడానికి ఆసక్తి చూపుతున్నామా? ఎప్పుడు చూసినా నెల మొత్తం మన పనులే చూసుకుంటాం. ఇప్పుడు ఒకసారి ఆ మాసిక పుణ్యానికి వస్తాం యాక్చువల్గా అంటే. అలా కాకుండా మనం ఎలా ఉండాలంటే సువార్థికుని వాక్య సంబంధమైనటువంటి పరిచర్య అంతట్లో మనం ఏం చేయాలా? పాలిభాగస్తులమై ఉండాలి. సంఘంలో చేసే ప్రతి పనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే వాక్యానికి ఇవ్వాలి. వాక్యానికి ఇవ్వకుండా ఏది చేసినా వృధా. వాక్యానికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఏ పని చేసినా కూడా అది వర్ధిల్లుతుంది యాక్చువల్గా అంటే. ప్రతి వాని హృదయాంతరంగాలలో వాక్యం ఉండి, ఇదిగో నేను దేవునికి పని చేస్తున్నాను, నరులు చూడాలని కాదు కానీ నేను నా హృదయాంతరంగంలో వాక్యాన్ని ఉంచుకొని దేవుడు నా పనికి ఫలం ఇస్తాడని ఆశించి దేవుని పని చేయాలి. కానీ నరులైన వారందరూ చూస్తారని మనుషుల వలన కలిగే ఘనతను సుకీర్తనను మనము కోరుకోకూడదు యాక్చువల్గా అంటే. అలా చేస్తే మన పరిచర్య కానీ వృధా అవుతుంది యాక్చువల్గా అంటే. మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదు యాక్చువల్గా అంటే. ఇప్పుడు మన నెలంతా మన జీవితాంతము ఈ మన పని, మన ఆలోచనలే, మన తలంపులే ఇవే ఉంటాయి. వాక్యానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాం, వాక్యానికి సమయాన్ని ఎప్పుడు ఇస్తున్నాం అనేది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అసలుకి క్రీస్తునందు విశ్వాసం ఉంచామా లేదా? విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచుట మాత్రమే కాక పని చేయాలన్నాడు. అసలుకి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేది అంతకంటే ముందు దేవుడు తన లేఖనాలలో ఏం చెప్తున్నాడంటే, అసలు మీరు క్రైస్తవులుగా రక్షింపబడినది ఎందుకంటే, ఒకసారి ఎఫెసీ పత్రిక తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనము ఏముంటుందంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన యొడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 8వ వచనం చూడండి. తర్వాత మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు అంటే వీటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై, దేవుడు మనం విశ్వాసం ఉంచక మునుపే దేవుడు మనకంటూ ఒక సత్క్రియలను పెట్టాడు. ఈ సత్క్రియలను చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. సత్క్రియలను చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకొని నా పని నిమిత్తమై సేవకులుగా చేసుకున్నాడు యాక్చువల్గా అంటే. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ వర్తిస్తుంది యాక్చువల్గా అంటే. దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడానికి మనము నిర్ణయింపబడ్డాము. తర్వాత వచనం చూడండి ఒకసారి. వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు కొత్తగా సృష్టింపబడింది ఎందుకు? క్రీస్తునందు ఎందుకు రక్షింపబడ్డాం మనం అంటే, మనము సత్క్రియలు చేయడానికి రక్షింపబడ్డాం. ఎందుకు చెప్పండి? మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు చెప్పండి? ఎందుకంటే ముందుగా దేవుడు సిద్ధపరచాడంట సత్క్రియలను చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడంట. సత్క్రియలను చేయడానికి మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. సత్క్రియలను చేయడానికే మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి మందిరానికి వస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు. మరి సత్క్రియలు చేయకుండా మనం ఎంత చేసినా కూడా వృధా అవుతుంది యాక్చువల్గా అంటే. డైలీ ప్రార్థన చేసినా, డైలీ వాక్యం చేసినా కూడా వృధా అవుతుంది. కానీ సత్క్రియలు జోడి చేస్తే ఆ పనికి ఫలం వస్తుంది దేవుని వలన. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది అందరికీ. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు రక్షణలో నడిపిస్తున్నాడంటే, మనము ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు యేసునందు పని చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము రక్షింపబడ్డాము.
సత్క్రియలు చేయుటకే మనం రక్షింపబడి ఉంటే మనము జీవితాంతం మన ఉద్యోగం, మన బడి, మన జీతం అంటూనే గడుపుతున్నాము. మరి స్వార్థ అనేది ఎప్పుడు చేయాలి? మన 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 స్వార్థాన్ని చూస్తున్నా కానీ స్వార్థ పని ఎప్పుడు చేయాలి? ఎప్పుడు శ్రమ పడాలి? ఉం? వాక్యం నిమిత్తము ఎప్పుడు శ్రమ పడాలి? వాక్యం నిమిత్తం ఎప్పుడు సేవ చేయాలి? వాక్యము నిమిత్తము చింత కలిగి ఎప్పుడు ఉండాలి మనం యాక్చువల్గా? మన ఆలోచనలు, మన తలంపులు ఎనీ టైం మనమే ఉంటాం. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని తర్వాత ఆ పని చేయాలా అని మన భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ పని, ఈ పని చేస్తున్నాం. కానీ భవిష్యత్తు తర్వాత, చనిపోయిన తర్వాత భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తులో బ్రతకడానికి సువార్థికి నువ్వు పని చేస్తున్నానా లేదా అని మనకు మనముగా పరీక్షించుకోవాలి యాక్చువల్గా. మనకు మనముగా పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ వారి వారి పనులలోనే నిమగ్నమై ఉన్నారు యాక్చువల్గా. ఎలా ఉన్నారంటే అందరూ వారి వారి పనుల్లోనే ఉన్నారు యాక్చువల్గా. అందుకనే ఈ ఫిలిప్పీ పత్రికలోనే మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరు ఏ ఏ పనులు చూసుకుంటున్నారంట? సొంత పనులనే చూసుకుంటున్నారంట కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆనాడు అపోస్తులైన వారందరికీ ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటిస్తేనే కానీ నేను ప్రకటింపబడను. యాక్చువల్గా సువార్త ప్రకటిస్తేనే కానీ నేను మహిమ పొందను సర్వ సమాజం మధ్యన. మీరు ఏం చేయాలంటే సువార్తికి పని పక్కా చేయాలి యాక్చువల్గా. సంఘము విస్తరిస్తున్న సందర్భంలో అపోస్తలుల వారు జనం విస్తరించేసరికి అన్నం పెట్టేకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళు అన్నం పెట్టడానికే సరిపోతుంది కానీ వాక్యం ప్రకటించాలి, స్వార్థ పని చేయాలి. ఈ పని మాది కాదు. స్వార్థ పనే ఫస్ట్ ఇంపార్టెంట్. వాక్యం ప్రకటించటే ఫస్ట్, తర్వాత ఈ పని. అందుకని మీరు పరిచారకులు ఏర్పరచుకోండి అని 7 ఎంచుకుంటారు అపోస్తలులు. అంటే అపోస్తలులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్త పనిలో పాలివారై ఉన్నారు. సువార్త నిమిత్తమై పని చేస్తున్నారు. ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టే ఈనాడు మన భారతదేశం కూడా సువార్త వచ్చింది. వారు ఆనాడు సువార్తను ఆపివేస్తుంటే మనకి బైబిల్ రాదు, ఏవి రాదు యాక్చువల్గా. అందులో వచ్చేసి బైబిల్ వాక్యం తెలిసినటువంటి అనేకమైనటువంటి మిషనరీలు ఈ దేశానికి వచ్చి అనేకమైన సంస్థలను సిద్ధపరిచి మనలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మూఢాచారాలు, మూఢత్వాన్ని తొలగించి జ్ఞానపు దశలోకి నడిపించారు యాక్చువల్గా. అజ్ఞానాన్ని తొలగించారు యాక్చువల్గా. అనేక మంది మిషనరీలు చేసినటువంటి త్యాగం. వాక్యాన్ని ప్రకటించారు. వాక్యం ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు యాక్చువల్గా. అంటే ఇంతవరకు నేను చెప్పేది ఏమంటే అందరూ తమ సొంత కార్యంలోనే చూసుకుంటున్నారు. క్రైస్తవులు మనము కూడా మన సొంత కార్యములే చూసుకుంటున్నాము కానీ యేసుక్రీస్తు పనులను, యేసుక్రీస్తు యొక్క సువార్త పనిని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. స్వార్థ పనిలో మనం పాలిభాగస్తులైన ఉండవలసిన వారమై ఉంటే బాగుంటుంది. అలా కాకుండా మనకు మనమే ఉంటే బాగోదు. నీవు ఎలాగైనా పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం యాక్చువల్గా. పరిచర్య అనేది చాలా ఇంపార్టెంట్. అలా పరిచర్య చేస్తేనే దేవుని వలన ఫలం పొందుకుంటాం. ఇంతవరకు నేను ఏం చెప్పిందంటే మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. దేవుడు పని ఏమన్నాడు? ఈ భూలోకంలో ఉన్నటువంటి పని మాత్రమే చేస్తే మీరు వృధా. కానీ నేను మిమ్మును క్రీస్తునందు ఎందుకు ఎన్నుకున్నానంటే నేను ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైనటువంటి క్రియలు, సువార్తి పనులు, సువార్త నిమిత్తమైనటువంటి శ్రమలు, వాటన్నిటి మీరు చేయవలసిన వారై ఉన్నారు. కానీ క్రైస్తవులైన వారందరూ కూడా తమ పనులలోనే మునిగిపోయారు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ దేవుని కార్యములను, క్రీస్తు కార్యములను చూడలేకపోతున్నారు యాక్చువల్గా. అలాంటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మనం ఎవరు పాటిస్తున్నట్టు యాక్చువల్గా? విశ్వసించింది కనుక మాటలాడితేనే లేఖనం చెప్పుచున్నప్పుడు మనం విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా సాటి సహోదరునితో కూడా మనం మాట్లాడడం యాక్చువల్గా. ప్రభు కార్యములు వచ్చి, ప్రభు యొక్క వాక్యములు వచ్చి సాటి సహోదరులతో కూడా చర్చించడం యాక్చువల్గా. కానీ విశ్వసించిన ప్రతి ఒక్కరు ఏం చేయాలా? మాట్లాడాలి.
ఎందుకు విశ్వసించావు, ఎలా విశ్వసించావు, ఎందుకు విశ్వసించావు అని ప్రతి విషయాన్ని వాక్య సంబంధమైనటువంటి పరిచర్యలోను, వాక్యములోను ఇలా మన సహోదరులకి పంచుకోవాలా. వీటిని అస్సలు పంచుకోవట్లేదు యాక్చువల్గా. అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నాం యాక్చువల్గా. అంటే వీటన్నిటిని పంచుకుంటే సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా మనకు మనమే ఉంటే వృధా అవుతుంది యాక్చువల్గా. అంటే నేను చెప్పేది అర్థమవుతుంది కదా. దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడంటే సువార్త నిమిత్తమై ఎన్నుకున్నాడు. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తునందు మనల్ని ఎన్నుకున్నది అందుకే. క్రీస్తునందు మనల్ని ఎన్నుకున్నది అందుకే. అందరూ ఏం చేస్తున్నారంట, తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ప్రభు కార్యములను, యేసుక్రీస్తు యొక్క కార్యములను చూడట్లేదు. ఇప్పుడు తెస్సలోని పత్రికలోన 1వ అధ్యాయంలోన 2వ వచనం చూడండి. ఇప్పుడు 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. అంటే ఫస్ట్ లైన్లో ఏమున్నది, విశ్వాసముతో కూడిన మీ పనిని. అంటే వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా విశ్వసించారు, ప్రభువుని విశ్వసించారు. వీళ్ళందరూ ఎందుకు విశ్వసించారు, వీళ్ళందరూ ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నారు అంటే 10వ వచనంలో ఇక్కడ చెప్తాడు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపును తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులందరూ ప్రభుని విశ్వసించారు. ప్రభుని విశ్వసించడం మాత్రమే కాకుండా ప్రభువు చెప్పినటువంటి పనిని చేస్తున్నారంట. విశ్వాసముతో కూడిన పని అంటున్నాడు, పనిని. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును జ్ఞాపకం చేసుకునొచ్చు మా ప్రార్థన అనేది ఎడతెగకుండా అంటున్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా విశ్వసించారు. ఎందుకు విశ్వసించారంటే రాబో ఉగ్రత ఉంది, ఆ ఉగ్రత నేను తప్పించుకోవాలంటే ఆ ఉగ్రతను తప్పించుచున్నటువంటి యేసును నేను నమ్ముకోవాలి అని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారంటే యాక్చువల్గా. అంటే విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్నారు. విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనమంతా విశ్వసించాం, ప్రభుని విశ్వసించాం లేదా? నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? విశ్వసించాం. దేనికి విశ్వసించాం, ఎందుకు విశ్వసించాం, ఎందుకు విశ్వసించాం చెప్పండి. తెస్సలోనికలో ఉన్నవారైతే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నటువంటి యేసునందు విశ్వాసం ఉంచడం వలన మనం రక్షింపబడతామని విశ్వసించారంట వీళ్ళు. కానీ మనం ఎలా విశ్వసించాం, మనం ఎలా విశ్వసించాం యాక్చువల్గా? అంటే మనం అలానే విశ్వసించామా? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థుల వలె మనం విశ్వసించామా? రాబో ఉగ్రత చాలా భయంకరమైనది. ఆ ప్రమాదం నుంచి, ఆ నరకం నుంచి మనం తప్పించుకోవాలంటే ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నటువంటి యేసును మనం నమ్ముకోవాలి అని విశ్వసించి విశ్వాస సంబంధమైన పనులు చేస్తున్నామా? మనం అలా విశ్వసించలేదు యాక్చువల్గా. అంటే చాలామంది ఉగ్రత ఉంది, ఉగ్రత దినమందు దేవుడు మనల్ని రక్షించాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలని మనము నేర్చుకున్నాం. అలాగా నేర్చుకోవాలి యాక్చువల్గా. అంటే ఏదో అన్నీ ఆశీర్వాదాలే ఉంటాయి, ఇవే ఉంటాయి, అవి ఉంటాయి, దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడు, మీరు చర్చికి రండి, మీకు ఇన్ని లాభాలు వస్తాయి, ఇవి మనుషులను ఏం చేస్తారంటే ప్రబోధాలకు లోన్ చేసి వారిని కల్తీ వాక్యాన్ని చెప్పారు యాక్చువల్గా. అంటే ప్రభునందు విశ్వాసం ఎందుకు ఉంచాలంటే మనకు వస్తుంది ఉగ్రత, ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పింపబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి అని వారు విశ్వసించారంట. విశ్వసించడం మాత్రమే కాకుండా ఈ సువార్త పనిలో పాలివారు అన్నారు యాక్చువల్గా. అంటే సువార్త పనిలో పాలివారు అన్నారు. ఒకసారి ఎక్కడ 6వ వచనం చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు అందరూ ఎలా విశ్వసించారంటే గొప్ప శ్రమల కాలంలో దేవుని విశ్వసించారంట. గొప్ప ఉపద్రవం అంటే నీళ్ళు వచ్చినని కాదు, చాలా కష్టకాలంలో, చాలా శ్రమల కాలంలో ఈ పౌలు గారు శిష్యులు వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని ఉన్నట్టుగా విశ్వసించి అయ్యో మేము రక్షింపబడాలి, మేము దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఇతరులు ప్రకటించాలి, స్వార్థ పని చేయాలి అని వారు చాలా ఆసక్తి కలిగి
వాక్యాన్ని అంగీకరించారంట యాక్చువల్గా అంటే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చూడండి మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగిందంట. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వసించారు. విశ్వసించిన తర్వాత ఆ పనిని నెరవేరుస్తున్నారు. ఏ పని అంటే యేసుక్రీస్తును కూర్చున్నటువంటి సువార్త పనిని మాసిదోనియా అకయాలోను ప్రకటించారు యాక్చువల్గా అంటే. ప్రకటించి అనేకులకు మాదిరికరంగా ఉన్నారంట యాక్చువల్గా అంటే విశ్వాసులు. వాళ్ళు జీవితాంతం బ్రతికింది తమ పనుల కోసమే కాదు, తమ పనుల నిమిత్తం మాత్రమే వాళ్ళు ప్రభువును నమ్ముకోలే. కానీ అలా బ్రతుకుతూనే లోక సంబంధమైనటువంటి కొంతకాలం బ్రతకడానికి మనం చేసే చిన్న పని చేస్తూనే ప్రభు యొక్క పనిలోను సువార్త పనిలోను శ్రమ పడుతూనే ఉన్నారు. అలా మాసిదోనియా అకయాలో వీరి వలన సువార్త ప్రకటింపబడి అనేకులు రక్షించడానికి కారకులయ్యారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నందారంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమైనా గ్రామాలకి చేరాయా? మన గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు పరిచర్య చేస్తున్నప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో ఈ నందారంలో ఉన్నటువంటి ఈ యవనస్తులు వాక్యం చెప్పగా మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే అనేకులు ఆకర్షింపబడ్డారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ప్రభువును హత్తుకొని స్వార్థ పనిలో వారు కూడా ప్రయాసపడుతున్నారని చెప్పడానికి మనకు వీలుందా? లేదు. ఎంతసేపు ఉన్నా మన పని, ఎంతసేపు ఉన్నా మన కార్యక్రమంలే. ప్రభు కార్యం ఎప్పుడు చేయాలి? అందరికీ మనం ఊరు దాటి బయటకు వెళ్ళాం యాక్చువల్గా అంటే. ఊరు దాటి బయటకు వెళ్తామా? దేవుని పని నిమిత్తం లే. ఊరు దాటి అసలు బయటికి పోతాం యాక్చువల్గా అంటే. ఊర్లోనే ఉంటాం యాక్చువల్గా అంటే. అప్పుడు ప్రభు యొక్క వాక్యం ఎలా ప్రకటింపబడుతుంది? అనేకులకు మాదిరిగా మనమే ఎప్పుడు ఉంటాము? ఒక సంఘాన్ని తీసుకుంటేనే ఈ సంఘంలో ఉన్నటువంటి అనేక విశ్వాసులు, ఈ విశ్వాసుల వలన 2 గ్రామాలు రక్షింపబడ్డామంటే ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి. వారు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని, వారు విశ్వసించినటువంటి విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటిస్తే సుమారు 2 గ్రామాలు మాసిదోనియా అకాయా అనే ప్రాంతాలలో దేవుని వాక్యం బహు విస్తారంగా ప్రబలిందంట. అలా ప్రబలగా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారుగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ మామూలు సాదా సీదా మనుషులు యాక్చువల్గా అంటే. మనలాగే యాక్చువల్గా అంటే. వీళ్ళు మన ఈ లోక సంబంధమైన పని చేస్తూనే దేవుని పని చేస్తున్నారు యాక్చువల్గా అంటే. వీళ్ళు ప్రత్యేకంగా స్వార్థ నిమిత్తమే ఉన్నారంటే అలా కాదు యాక్చువల్గా అంటే. పౌలు అంటాడు, చాలా బాధాకరంగా చెప్తాడు యాక్చువల్గా అంటే కొన్ని సందర్భాల్లో. ఎలా చెప్తాడంటే, ఇదిగో మేము మీకు భారంగా ఉండకూడదని మీకు ఎలా సేవ చేశామంటే 1వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం చూడండి, 8వ వచనం చదువుతాం, 8వ వచనం నుంచి కూడా చదువుదాం. మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కనుక మీ అందు విశేష ఆపేక్ష గల వారమై దేవుని స్వార్థం మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. వావ్, ఎంత గొప్ప ధన్యత వీళ్ళది. మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమే. అంటే రాత్రింబగలు కష్టపడి మరలా దేవుని పనిలో ముందుకు సాగుతున్నారు వీళ్ళు అపోస్తలులు. ఇంత గొప్పగా వారు మనకు మాదిరి చూపించినప్పుడు వారు కూడా లోక సంబంధమైనటువంటి శరీరం కోసము కొంతకాలం బ్రతకడానికి ఆ పని చేస్తూనే సువార్త పని నిమిత్తం ఎంత శ్రమ పడుతున్నారు యాక్చువల్గా అంటే. అనేకులు రక్షించిన వారుగా ఉన్నారు యాక్చువల్గా అంటే. ఈ గ్రామం నుంచి తెస్సలోనికంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేక విశ్వాసులను రక్షించిన వారుగా ఉన్నారు యాక్చువల్గా అంటే. పౌలు ఏం చెప్తున్నాడు మళ్ళీ, మేము మీలో భారంగా ఉండకూడదు యాక్చువల్గా అంటే. మా పని మేము చేసుకుంటాం, మేము తినడానికి చేస్తున్నటువంటి మా పని మేము చేసుకుంటున్నాం, బ్రతకడానికి ఏదో కొంత పని చేసుకుంటాం, ఆ పనిలో మాత్రమే నిమగ్నమై ఉండకుండా రాత్రి మగలు కష్టపడుతూనే మీకు స్వార్థను ప్రకటించేది. మా కష్టమును మా ప్రయాసమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా సహోదరులారా. మేము జాగారములతోనూ ఎన్నో ఇబ్బందులతోనూ మీకు స్వార్థ ప్రకటించేది అని స్వార్థ పనిలో పాలివారు అయినారు యాక్చువల్గా అంటే. వీళ్ళంతా స్వార్థ పనిలో పాలివారు ఉన్నారు. అలా పాలివారు అయినారు కాబట్టే ఇంత ప్రపంచంలో సువార్త ప్రబలింది వీరు చేసినటువంటి త్యాగాన్ని బట్టి.
ఒకవేళ వారు మాత్రం మాకెందుకులే, మేము ప్రభుని విశ్వసించాం కదా, ఇక చాలు, ఎవరితోనేమి, మేము ప్రభునందు విశ్వసిస్తాం, ప్రభుని విశ్వసిస్తున్నాం, చాలు, ఇంక జీవితాంతం నీతిగా యథార్థంగా బ్రతుకుతాం అంటే సరిపోదు మిత్రమా. మీకంటూ సువార్త పనిలో పాలిభాగం పొందాలి తప్పకుండా. సువార్థికుని పని తప్పకుండా చేయాలి తిమోతి అంటున్నాడు. సువార్థికుని పని ఏం చేయాలి? నువ్వు తప్పకుండా చేయాలి. నువ్వు ఒకవేళ నువ్వు పెద్దలను హెచ్చరించాలి అని నిన్ను ఎఫెస్లో పెట్టాను, నువ్వు అక్కడ మాత్రమే ఊరగానే ఉంటే సరిపోదు, సువార్త పని తప్పకుండా చేయాలి అని తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, పక్కనే ఉంటుంది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యంను గూర్చి అయినను, ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడమై ఉండుము. నాతో కూడా సువార్త విషయంలో నీవేమై ఉండాలి? పాలివాడై ఉండు. అంటే ఒక తండ్రిగా ఉన్నటువంటి పౌలు గారు కుమారునికి ఏం చెప్తున్నాడంటే, సువార్త నిమిత్తమై నాతో కూడా పాలివాడైండు. నేను క్రీస్తు వాక్యం వల్ల నేను కన్నాను కాబట్టి నాతో కూడా శ్రమపడు, సువార్థికుని పని చేయి, సువార్థికుని పని చేయి అంటున్నాడు. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు అట్లా చెప్తున్నారా? మంచి ఉద్యోగం తెచ్చుకుంటున్నారు, అవునా కదా? మంచి ఉద్యోగం తెచ్చుకో, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకో అంటున్నారు. కానీ నువ్వు మంచి సువార్థికుని పని చేయి, దేవుని పని చేయి అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ యాక్చువల్గా అంటే. సమాజంలో అలాంటి తల్లిదండ్రులు ఉంటే అప్పుడు ఒక గ్రామానికి చాలామంది విశ్వాసులు లేచేవారు యాక్చువల్గా అంటే. అలా లేరు యాక్చువల్గా అంటే. కాబట్టి నువ్వు ఎంతసేపు ఉన్నా మీ పని కాకుండా సువార్థికుని పని చేయి. ఆ పని వలనే దేవుడు మహిమ పొందుతాడు యాక్చువల్గా అంటే. ఆ పని వలన దేవుడు మహిమ పొందుతాడు యాక్చువల్గా అంటే. కాబట్టి నువ్వు సువార్థికుని పనిలో శ్రమానుభవము అనుభవించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మేమైతే సువార్థికుని పని చేయలేము, దేవుడు మాకంటూ ఆ తలాంతి ఇవ్వలేదు అని మీరు ఒకవేళ అనొచ్చేమో. నేను సువార్థికుని పని అయితే ఇతరులు ప్రకటించలేను, సువార్థికుని పని అయితే నేను చేయలేను, ప్రకటించలేను, వెళ్ళలేను, నాకు అనారోగ్యం ఉంది, ఏదో సమస్య ఉంది, నేను చెప్పలేను అని ఒకవేళ నీవు అంటున్నావేమో. నీవు ఒకవేళ అలా అంటున్నావేమో. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు, ఒకవేళ సువార్త ప్రకటించకపోతే నీవేం చేయాలంటే, ప్రకటించేవానికి ఏం చేయాలి? నువ్వు సహకారిగా నిలవాలి. ప్రకటించేవానికి ఎలా ఉండాలి? నువ్వు సహకారిగా ఉండాలి. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే ఒక సువార్థికుడైనటువంటి పౌలు గారికి క్లెమెంతు అన్నటువంటి ఆ సహకారులందరూ కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఎక్కడున్నావంటే జీవ గ్రంథములో లిఖితమై ఉన్నాయంట. నేనైతే చేయలేనబ్బా, నీకు మంచి తలాంతు ఉంది, ఇదిగో నీకు వాక్యం చెప్పడానికి సామర్థ్యం ఉంది, వాక్యంలో ఉన్నటువంటి సంగతులు గ్రహించుటకు మంచి మనసు దేవుడు ఇచ్చాడు, కాబట్టి నువ్వు స్వార్థ పనికి చేయి. అలాంటి వారిని మనం ప్రోత్సహిస్తున్నావా? అలాంటి వారిని ప్రోత్సహించము. స్వార్థికుని అంటే దేవుని వాక్య సంబంధమైనటువంటి వాక్యాన్ని మంచిగా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు అనేకులు ఉంటున్నారు గ్రామాల్లో. ఇలాంటి విద్యార్థులు ఉంటున్నప్పుడు మనవంతుగా మనమైతే చేయలేం కదా. మీరంటూ చేస్తున్నారు కదా, సువార్త పని చేస్తున్నారు కదా, మీకంటూ మేము సహకారులుగా నిలుస్తున్నాము, మీరు దేవుని పని చేయండి అని అలాంటి వారిని మనం ప్రోత్సహిస్తున్నామా? సాయం చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోత్సహిస్తున్నామా? ప్రోత్సహించట్లేదు. అలా ప్రోత్సహించినప్పుడే సంఘము బలపడుతుంది. యాక్చువల్గా అంటే సువార్థికుని యొక్క పని చేయాలి. ఒకవేళ చేయకపోతే చెప్పుచున్నవాడుగా సువార్థికుని పని చేస్తున్న వ్యక్తికైనా మనం ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. సహకారులుగా నిలిస్తేనే మన పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథములో తప్పకుండా ఉంటాయి. దేవుడు చెప్పినాడు యాక్చువల్గా అంటే సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి.
ఇప్పుడు ఆనాడు వీళ్ళ పేర్లే రాసిన దేవుడు ఈనాడు స్వార్థ పనికి మనం సహకారులుగా నిలిస్తే మన పేర్లు రాయడా? రాస్తాడా రాయడు చెప్పండి? రాస్తాడా రాయడా? తప్పకుండా రాస్తాడు. దేవుడు ఒకరు అలా చేసి ఇలా చేసి చేయడు. యాక్చువల్గా దేవుడు అన్యాయం అయితే చేయడు. మనము స్వార్థ నిమిత్తము పని చేయాలి, స్వార్థకు సహకారులుగా, స్వార్థికులకు సహకారులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇలా సువార్త పని చేస్తున్న సందర్భంలోనే సువార్థికులైన వారందరికీ కూడా అనేక శ్రమలు వస్తున్నాయి. ఎలాంటి శ్రమలు అంటే భయంకరమైనటువంటి శ్రమలు వస్తున్నాయి. ప్రాణాలే తీసినటువంటి రోజుల్లో ఉన్నాం యాక్చువల్గా. అవునా కాదు? స్వార్థ పని చేసినటువంటి సేవకుని యొక్క ప్రాణాలు పోయే అవకాశాలు చాలామంది ఉన్నాయి యాక్చువల్గా. అంటే సత్యం కోసం సమాజంలో నిలబడి అసలుకి ఉన్నవాడు ఒక్కడే దేవుని సత్య స్వార్థ సరిగ్గా చెప్పుచున్నటువంటి స్వార్థికులకు ప్రాణాపాయము చాలా ఉంది. మతోన్మాదులు ఉగ్రవాదుల్లా మారి మన స్వార్థికులని క్రైస్తవులని హింస పెట్టే కాలం వచ్చుచున్నది. కాబట్టి మనం ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ప్రభువుకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యాక్చువల్గా అంటే ఒక సేవకుడు స్వార్థ చెబుతుంటే మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే చంపేయాలన్న క్రూరత్వం కలిగి ఉన్నారు. యాక్చువల్గా ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్తాడు, ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. 16వ అధ్యాయం 2వ వచనంలో, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలం వచ్చుచున్నది. అంటే ప్రాణాలు పోయే శ్రమ కాలం వస్తుంది. యాక్చువల్గా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా చంపే ఉగ్రవాదులు ఏమనుకుంటారు? యాక్చువల్గా అంటే నేను దేవునికి సేవ చేస్తున్నాను, దాన్ని ఏమంటారు కదా యాక్చువల్గా అంటే ముస్లిం చేస్తారు కదా, నేను దేవునికి సేవ చేస్తున్నానని అనేకులని చంపేసుకుంటూ వెళ్తారు కదా. ఒక ఏదో నినాదం ఉంది యాక్చువల్గా అంటే అది నాకు గుర్తు, జిహాద్ అంటారు కదా. అంటే ఒక్కొరిని నరుక్కుంటూ వెళ్ళిపోతారు అనమాట. నేను దేవునికి సేవ చేస్తున్నాను యాక్చువల్గా అంటే దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి అనేకులను చంపుకుంటూ వెళ్తున్నాను. అంటే ఈ కాలము వస్తుంది యాక్చువల్గా అంటే. అవును కదా? చాలా సందర్భాల్లో మన గత కాలం ముందు చూసాం యాక్చువల్గా అంటే జిహాద్ అంటూ అనేకులను చంపినటువంటి స్వార్థికులను ఉన్నారు యాక్చువల్గా అంటే. స్వార్థికులను చంపిన వాళ్ళు అనేకులు ఉన్నారు యాక్చువల్గా అంటే. ఇలా శ్రమకాలంలో స్వార్థికునికి అనేక శ్రమలు కలుగుచున్నాయి. అనేక శ్రమలను పొంది మనము నిత్య జీవానికి చేరవలసిన వారై ఉన్నారు. అంతెందుకు, యేసుక్రీస్తు కూడా స్వార్థ ప్రకటించడానికి వచ్చారు లోకంలోకి స్వార్థ ప్రకటిస్తుండగా అనేక శ్రమలు వచ్చాయి. సొంత యూదులే, సొంత సహోదరులే కుట్ర చేసి చంపాలనుకున్నారు యాక్చువల్గా అంటే. కుట్ర చేసి చంపాలనుకుంటారు, కానీ ఆయన కొన్ని సందర్భాల్లో తప్పించుకొని ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనే తనకు లొంగిపోతారు యూదులకి. అంటే సువార్త చెప్పుచున్నటువంటి యేసుక్రీస్తును కూడా చంపాలనుకున్నారు యాక్చువల్గా అంటే. అందుకే ఏం చెప్తున్నాడంటే, మీకు లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను యాక్చువల్గా అంటే అని చెప్తున్నాను. అంటే నేను ఇంతవరకు చెప్పింది ఏమంటే, మీరు ఊరకనుంటే సరిపోదు, విశ్వాసులుగా ఉంటే సరిపోదు, స్వార్థ నిమిత్తం శ్రమ పడేవలసిన వారమై ఉన్నాం. స్వార్థికుని పని తప్పకుండా చేయాలి. అది మన ప్రాణాలే పోవచ్చు యాక్చువల్గా అంటే. స్వార్థికుని పని అంటేనే మన ప్రాణాలే పోవచ్చు, ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, మన ప్రాణం ఉన్నట్టుండే వెళ్ళిపోవచ్చు. అందుకనే తన ప్రాణం రక్షించుకునేవాడు పోగొట్టుకుంటాడంట. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము దానిని పోగొట్టుకున్నవాడు నిత్య జీవంలో తప్పకుండా దానిని పొందుకుంటాడంట. అంటే స్వార్థ పనిలో నీవు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా తప్పకుండా నీకు నిత్య జీవం అనేది వస్తుంది. కాబట్టి మనము స్వార్థికుని పని చేస్తున్నామా? ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి? చేసే వాళ్ళకైనా సహకారం చేయాలి, ప్రోత్సహించాలి. అలా చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నటువంటి వాక్యము హృదయంలో ఉంచుకొని మనకంటూ ఒక బాధ్యత ఉంది. ఓన్లీ విశ్వాసినిగా ఉంటాను, విశ్వాసం ఉంచి ఇలానే మరణిస్తానంటే కుదరదు. స్వార్థ పనిలో నువ్వు పాలిభాగం పొందాలంటే స్వార్థ అయినా చెప్పు, లేకపోతే చెప్పుచున్న వారికైనా సహాయం చేయి. అది మంచి పని యాక్చువల్గా అంటే. దేవుడు మెచ్చుకొనదగిన పని, దేవుడు మెచ్చుకొనదగినటువంటి జీవితం. అలా ఉంటేనే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు యాక్చువల్గా అంటే. కాబట్టి ఈ దినవాక్యం మన హృదయాలలో దేవుడు ఫలింపజేయలాగా చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మా జీవితాలను ఉద్ధరింపజేయమని
దేవా, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను ఇతరులు ప్రకటించే విధంగా మేము బలము పొందే విధంగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.